వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదైతే నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోన అలాగే కళ్యాణదుర్గం బొమ్మనహాల్ మండలంలోన ఈరోజు జరిగిన దాష్టికం ఏ రకంగా ఉంది, అక్కడ ఎంపీపీ ఎలక్షన్లోన ఏ రకంగా అక్కడున్న ఎంపీపీల మీద దాడి చేశారు అన్నది పొద్దున్నుంచి మన మీడియాలోన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నా కానీ వీళ్ళకి ఎలాంటి భయము లేకుండా ఇంకా 6 నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఈ 6 నెలల వ్యవధికి గవర్నమెంట్కి పూర్తిగా అధికారం ఉంది. ఏ అధికారం ఉంది అని అంటే 6 నెలల ముందు ఇది డిజాస్టర్ చేయొచ్చు. చేసి వీళ్ళకి అంత అధికారమే కావాలి అనుకుంటే వీళ్ళు ఎలక్షన్కి పోవచ్చు. ఎలక్షన్ పోయి ఎంపీటీసీ ఎలక్షన్లు, ఎంపీపీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు లేదా కార్పొరేషన్ ఎలక్షన్లు ఏ ఎలక్షన్ అయినా పెట్టుకునే అధికారం గవర్నమెంట్కి ఉంది. కానీ వీళ్ళు ఇచ్చిన ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ ఉన్నాయో, వీళ్ళు ఏదైతే సంక్షేమాన్ని అందజేస్తున్నారో, వీళ్ళు ఏదైతే అభివృద్ధిని చేసేస్తున్నారో, వీళ్ళు ఏదైతే ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చేస్తున్నారో సకాలంలో, వీళ్ళు ఏదైతే ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్స్ మేము ఇచ్చేస్తాము అని చెప్పిన బెనిఫిట్స్ ఇచ్చేస్తున్నారో, ప్రజలు ఉబ్బుతొబ్బిబ్బైపోతున్నారు వీళ్ళు పాలన చూసి. ఈ రోజున ఎలక్షన్కి వెళ్తే వీళ్ళు బతుకేంటో బయటపడిపోతుంది అన్న భయంతో వీళ్ళు ఎలక్షన్కి పోకుండా ఈ రకంగా వాళ్ళకి అక్కడ మెజారిటీ లేదు అన్న సంగతి తెలిసినా కానీ అక్కడ కిడ్నాపులు చేయడము, దాడులు చేయటము, ఎంపీపీల మీద అగాత్యాలు చేయటము, ఒక మహిళ అని చూడకుండా కూడా ఎంపీపీని ఆ రకంగా కొట్టారు. మహిళని, ఆవిడ రక్తం కారుతుంది ఒక తహసీల్దార్ ఆఫీసు ముందు. అక్కడ ఎదురుగా ఉన్న పోలీసు నిమ్మకి నీరెత్తినట్టు ఆమె వైపు చూస్తున్నాడే తప్పితే గాని ఏమైందని కనీస చలనం కూడా లేని పోలీసు వ్యవస్థను చూస్తే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పరిపాలనలో ఉంది అన్నది ప్రజలకు అర్థమవుతుంది పూర్తిగా. వీళ్ళు ఏ రకంగా వీళ్ళు వినాశకాలమే విపరీత బుద్ధులుగా వీళ్ళకి ఇలాంటి విపరీతమైన బుద్ధులు పుడుతున్నాయి అన్నది ప్రజలు చూస్తున్నారు. 6 నెలల కాలకి ఈ ఎలక్షన్ ఏంటి, ఆ కిడ్నాప్లు ఏంటి, ఆ దాడులేంటి, అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, డీసీపీ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ఆ జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు, ఇంత దారుణమైన పరిస్థితుల్ని కనీసం ఎవరు ఖండించే వాళ్ళు కూడా లేకుండా ఇంత దిక్కుమాలిన పరిపాలన కొనసాగుతున్నా ఎవ్వరు స్పందించకుండా ఉంటున్నారంటే ఇది రావణ కాష్టంలాగా తయారు చేస్తున్నారే తప్పితే ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి ఇది సుపరిపాలన కాదు, ఇది చెత్త పరిపాలన అని ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. కానీ ఇలాంటి పరిపాలనని ఇక ముందు కూడా వీళ్ళు కొనసాగిస్తే ఈ 20 నెలల వ్యవధిలో నా ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో రేపటి రోజున వీళ్ళు ఎలక్షన్ అనుకుని వెళ్తే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ రెడీగా ఉన్నారు. దానికి భయపడే వీళ్ళు ఈరోజు ఈ 6 నెలల వ్యవధినైనా ఉపయోగించుకుందాము అన్న ఒక దుష్ట బుద్ధితోటి ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తున్నారే తప్పితే గాని వీళ్ళకి ప్రజల మీద కానీ లేకపోతే పరిపాలన మీద కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేదని తెలియజేసుకుంటారు.